పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 14-15 వచనములు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరీ ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న, వీక్షిస్తూ ఉన్న ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ఈ రోజున మనందరము కూడా ధ్యానించే అంశము, ప్రభు మనకిచ్చే దైవ సందేశము, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించు. ఈరోజు ఆలకించినటువంటి సువిశేష పఠనములో కూడా ప్రభు ఇదే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనములో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది స్వార్థను విశ్వసింపుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలము మనందరికీ కూడా దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాద కాలము. ఎందుకు అంటే ప్రియ విశ్వాసులారా, సువార్తను విశ్వసించాలి అంటే హృదయ పరివర్తన చెందాలి. మరి ఈ తపస్కాలములో ప్రభు నీ నుండి నా నుండి కోరుకునేది, నిన్ను నన్ను మనందరిని కూడా ఆహ్వానించేది ఇదే ప్రియ విశ్వాసుల, హృదయ పరివర్తన చెందు. కొంతమంది ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎందుకు హృదయ పరివర్తన చెందాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు. నేను ఎందుకు హృదయ పరివర్తన చెందాలి అని మనలను ప్రశ్నిస్తూ ఉంటారు ప్రియ విశ్వాసులారు. అటువంటి వారికి దేవుడిచ్చే సందేశము, సమాధానము ఒకే ఒకటి. ఎందుకు మన హృదయ పరివర్తన చెందాలి అంటే, మన పాపాల వలన దేవునికి దూరమైపోతూ ఉన్నాం. మరీ ముఖ్యముగా దేవుని కృపకు, దేవుని ఆశీర్వాదాలకు దూరమైపోతూ ఉన్నాం. దేవుని దీవెనలకు దూరమైపోతూ ఉన్నాం. శాంతి సమాధానాలకు దూరమైపోతూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ఎప్పుడైతే దేవునికి దూరమైపోతూ ఉన్నావో, ఎప్పుడైతే పాపానికి దగ్గరైపోతూ ఉన్నావో, నీ జీవితము, ముఖ్యముగా ఆత్మీయ జీవితము పతనమైపోతుంది. నీ ఆత్మీయ జీవితము, నీ యొక్క కుటుంబము పతనమైపోకుండా ఉండాలి అంటే, ఈ రోజున ఒక విశ్వాసిగా, ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డగా, దేవుని వాక్యాన్ని నమ్ముతూ ఉన్నటువంటి దేవుని బిడ్డగా నీవు హృదయ పరివర్తన చెందటానికి ప్రయాసపడు. ప్రభు కోరేది అదే ప్రియ సహోదరి సహోదరులారా. హృదయ పరివర్తన చెందాలి అంటే మనందరము కూడా ఆ హృదయ పరివర్తన చెందటానికి కావలసినటువంటి పరివర్తన మనలో కలగాలి, పశ్చాత్తాపం మనలో కలగాలి. ఈ యొక్క తపస్కాలం, ఈ 40 రోజులు కూడా ఎంతో నిష్టగా, దీక్షగా మనం దేవుని విశ్వసిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉపవాసం ఉంటూ ఉన్నాం, దాన ధర్మ క్రియలు చేస్తూ ఉన్నామండి. మరి హృదయ పరివర్తన చెందకుండా బాహ్యముగా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నిష్ప్రయోజనం.
బాహ్యముగా ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా నిష్ప్రయోజనం. బాహ్యముగా నలుగురు చూస్తున్నారని చెప్పి నీవు దాన ధర్మ క్రియలు చేస్తే అది నిష్ప్రయోజనం. కారణం నీలో హృదయ పరివర్తన లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 3వ అధ్యాయము 8-9 వచనాలలో వాక్యాన్ని ఈ విధంగా చదువుతూ ఉన్నామని. ఆ సాయంకాల సమయమున దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచూ ఉండెను. ఆయన అడుగులు చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండానట్లు చెట్ల నడుమ దాక్కుకొనిరి. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఆ సాయంకాల సమయంలో దేవుడు తోటలో తిరుగుతూ ఉన్నాడండి. తోటలో తిరుగుతూ ఉన్నాడు. అప్పటి వరకే కూడా దేవుడు ఒక్కడే తిరగలేదండి. అవ్వ ఆదాములు కూడా దేవుడితో కలిసి తిరుగుతూ ఉన్నారు. ఎంతో చక్కగా తిరుగుతూ ఉన్నారు. దేవుడు వారి మధ్య నడుస్తూ ఉన్నాడు. మరి వారి ఇరువురు మధ్య నడిచిన దేవుడు మన మధ్య కూడా నడుస్తూ ఉన్నాడు. మన మధ్య కూడా ఉంటూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ఎక్కడ 2-3 నా పేరిట గుమ్ముకూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని పలికిన దేవుడు. అవ్వ ఆదాములు ఏ పాపము ఎరుగక ముందు, దేవుని ఆజ్ఞకు మేరక ముందు దేవుడు వారి మధ్య నడిచిన దేవుడు ఈరోజు మన మధ్య కూడా నడుస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మరి ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞను మీరారో వారికి జ్ఞానోదయం కలుగుతూ ఉంది. అయ్యో మేము దిగంబరులుగా ఉన్నామని గమనిస్తూ ఉన్నారు. గమనించి వారు దాక్కుంటూ ఉన్నారు. అనగా దేవుడి సముఖము నుండి, అయ్యో మేము పాపం చేశాము కాబట్టి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. మేము మా ముఖముని దేవునికి ఎలా చూపించాలి, ఆయనతో ఎలా కలిసి నడవాలి, ఆయన పవిత్రుడు అని వారు ఏం చేస్తూ ఉన్నారు? దాక్కుంటూ, పొదల మధ్య దాక్కుంటూ ఉన్నారు. ప్రియులారా, మరి ఎప్పుడైతే దేవుడు యథావిధిగా వారి ఆ మధ్యకు రావాలని ఆయన తోటలో నడుస్తూ ఉన్నారో ఏం చేస్తూ ఆయన అడుగు చప్పుళ్ళు వింటూ ఉన్నారు. ఆయన అడుగు చప్పుళ్ళు వింటూ ఉన్నారు. విని అయ్యో ఇదిగో దేవుడు వస్తూ ఉన్నాడు, ఆయన అడుగులు చప్పుడులు మాకు వినపడుతూ ఉన్నాయి అని ఇంకా భయపడుతూ ఉన్నారు. ఎందుకు వారు భయపడుతూ ఉన్నారు? పాపం చేశారు కాబట్టే కదా. ఎందుకు వారు దాక్కొని ఉన్నారు? దేవుని ఆజ్ఞని మీరారు కాబట్టే కదా. ఈరోజున నీవు నేను కూడా ప్రియులారా దేవుని ఆజ్ఞ ఎన్నోసార్లు మీరి ఉంటాం. దేవునితో కలిసి జీవించకుండా ఎన్నోసార్లు ఉంటూ ఉంటాం. దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఎన్నోసార్లు ఉంటూ ఉన్నాం. మరి వారు ఏ విధముగా వారి ముఖమును దాచిపెట్టుకున్నారు, వారు ఏ విధముగా పొదల మధ్య దాక్కొని ఉంటూ ఉన్నారు, మనము కూడా పాపపు ముసుగులో దాక్కొని ఉంటూ ఉన్నాం అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా వాక్యము, ఆయన కంటికి కనపడకుండా దాక్కుంటూ ఉన్నారు, చెట్ల మధ్యలో దాక్కుంటూ ఉన్నారు, సిగ్గుతో మొహము చూపించకుండా ఉంటూ ఉన్నారు. కానీ దేవుడేమంటూ ఉన్నారు? వారిని పిలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనమున మనం చదువుతూ ఉన్నాం. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉన్నావు, ఓయి నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు నరుడితో మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట, దేవుడు ప్రశ్నించినటువంటి మొట్టమొదటి ప్రశ్న, నీవు ఎక్కడ ఉన్నావు. చూడండి ప్రియ సహోదరి సహోదరు, దేవుడు ఆరా తీస్తూ ఉన్నాడు, దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు? నీవు ఉండాల్సినటువంటి ప్రదేశంలో లేవు. ఎక్కడ నీవు ఉండాల్సి? దేవుని సన్నిధిలో నీవు ఉండాలి, దేవుని సన్నిధానంలో నీవు ఉండాలి, దేవునితో కలిసి నీవు జీవించాలి. కానీ ఈ రోజున ఎక్కడ ఉంటూ ఉన్నావు? పొదల మధ్య ఉంటూ ఉన్నావు. ఏం చేస్తూ ఉన్నావు? నీ ముఖమును దేవునికి చూపించకుండా దాక్కుని ఉంటూ ఉన్నావు. నక్కి నక్కి చూస్తూ ఉన్నావు. ఆయన అడుగుల చప్పుడులు దొంగచాటుగా వింటూ ఉన్నావు. ప్రియ విశ్వాసులు, ఎందుకు అలా నీవు చేయాల్సి వచ్చింది? నీవు పాపం చేశావు కాబట్టే కదా. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుల, నీవు నేను కూడా ఉండవలసిన స్థలములో ఉండటం లేదు, చేయాల్సినటువంటి పనులు మనం చేయటం లేదు, మాట్లాడాల్సినటువంటి మాటలు మనం మాట్లాడటం లేదు, కనపడాల్సినటువంటి స్థలంలో మనం కనపడకుండా ఎక్కడో దాక్కుని ఉంటూ ఉన్నామండి.
కొన్నిసార్లు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య పూజా బలులు సమర్పించే సమయములో కొంతమంది కొన్ని వారాలుగా కనపడరు. చాలా సంవత్సరాలు దేవాలయానికి వస్తూ ఉంటారు, పూజలలో పాల్గొంటారు, దివ్య సంస్కారాలలో పాల్గొంటారు, దేవుని వాక్యాన్ని వింటారు, దివ్య సప్రసాదమును స్వీకరిస్తారు. అకస్మాత్తుగా కొన్ని వారాలు కనపడరు. అలా కనపడకుండా ఉన్నప్పుడు, రాకుండా ఉన్నప్పుడు గురువు వారిని చొరవ తీసుకొని ఆయన బాధ్యతను నెరవేరుస్తూ ఎందుకు గుడికి రాలేదు అని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే సమాధానము ప్రియులారా, ఏమిటి వారు చెప్పే సమాధానం? మా ఇష్టం అండి, మా ఇష్టం ఉంటే మేము వస్తాము, మా ఇష్టమైతే మేము వస్తాము, నాకు కుదిరినప్పుడు నేను వస్తాను, అడగటానికి నీవెవరు? ప్రియులారా, అక్కడ యావే దేవుడు వారిని అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, ఓయ్ నీవెక్కడా? మరి ఈ రోజున నీవు దేవాలయానికి రాకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు పూజలలో పాల్గొనకపోతే, నువ్వు ఆరాధన చేయకపోతే, గురువు అపర క్రీస్తుగా ఉన్నటువంటి ఆ గురువు నిన్ను ప్రశ్నిస్తే అది నీకు తప్పుగా కనపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు అవ్వ ఆదాములు ఎదురు చెప్పలేదండి. మా ఇష్టం, మేము ఉంటాము అని వారు ఎటువంటి ఎదురు సమాధానం వారు చెప్పలేదు. ప్రియ విశ్వాసులారా, వారు తప్పు చేశారు కాబట్టి ఇదిగో మేము దాక్కున్నాం. ఏమంటూ ఉన్నది వాక్యం అక్కడ చదవండి ప్రియ సహోదరి సహోదరులారా. 10వ వచనములో, అంతటా మానవుడు తోటలో మీ అడుగులు చప్పుడులు వింటిమి, నేను దిశములతో ఉంటినని కనుక భయపడి నేను దాక్కుని ఉన్నానండి. భయపడి నేను దాక్కుని ఉన్నాను. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు 11వ వచనములో, నీవు దిశములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? బహుశా నేను తినవద్దు అన్న పండును నీవు తింటివా అని దేవుడు మరలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటూ ఉన్నాడు? 12వ వచనంలో చదవండి ప్రియ విశ్వాసుల, నాకు తోడుగా ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండు నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు ఆదాము పలుకుతూ ఉన్నాడు. 13వ వచనములో, దేవుడైన యావే నీవు చేసినదేమి అని ఆ స్త్రీని ప్రశ్నించాడు. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక నేను తింటిని అని బదులు పలుకుతూ ఉన్నాడు. దేవుని ఎదురు ప్రశ్నించలేదండి. ఇదిగో ఇలా తప్పు జరిగినది, పొరపాటు జరిగినది అని వారు చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా పశ్చాత్తాపంతో ప్రభువుకి విన్నవించాలి, హృదయ పరివర్తన చెందాలి. ఆ హృదయ పరివర్తన చెందితే దేవుడు క్షమిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు అడుగుతూ ఉన్నాడండి. ఇంకా మనము ముందుకు వాక్యాన్ని చదువుకుంటూ పోతే ప్రభు అంటూ ఉన్నాడు. ఎవరితో అంటూ ఉన్నాడు? కయ్యూనిని అంటూ ఉన్నాడు. ఓయి నీ తమ్ముడు ఆబేలు ఎక్కడ? నీ తమ్ముడు ఆబేలు ఎక్కడ ఉన్నాడు? ప్రియ సహోదరి సహోదరులారా, ఆబేలు లేడని కయ్యూనేమంటూ ఉన్నాడు? నేనేమైనా కాపలాదారుని అంటూ ఉన్నాడు. చూడండి, ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాగనే మనం లూకా శుభవార్తలో కూడా చూస్తామండి. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్నారు, కానీ ఒక్క అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడు. కానీ ప్రభు ఏమంటాడు? మిగిలిన 9 మంది ఎక్కడా? ప్రభు ప్రశ్నిస్తున్నాడని ఊరుకోవటం లేదు. ఎక్కడ ఉన్నా ఉండాల్సిన స్థలములో నీవు ఉండటం లేదు. కాబట్టి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకి ఈరోజు నీవు ఏ సమాధానం చెప్పగలవు ప్రియులారా?
ఆ ప్రశ్నకు ఈ రోజున నీవు ఏ సమాధానం, ఏ జవాబు ఇవ్వగలం? కాబట్టి హృదయ పరివర్తన చెందిన హృదయము దేవుడిని వెతుకుతుందండి. హృదయ పరివర్తన చెందిన హృదయము దేవుడిని వెతుకుతుంది. తప్పిపోయిన కుమారుడు ఉపమానములో ప్రియులారా, చిన్న కుమారుడు తన ఆస్తినంతా తీసుకొని వెళ్ళాడు. చివరికి మోసపోయానని తెలుసుకున్నాడు. చివరికి తినేటానికి తిండి కూడా లేనటువంటి సమయంలో ఆ పందులు తినే పొట్టును భుజించాల్సినటువంటి దీన స్థితికి వచ్చినప్పుడు కనువిప్పు కలుగుతూ ఉన్నది. కనువిప్పు కలిగి ఏమంటూ హృదయ పరివర్తన చెంది, అయ్యో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. హృదయ పరివర్తన ప్రియులారా, కనీసం ఆయన దగ్గర పనివాడిగా ఉండటానికైనా నేను యోగ్యుడిని కాను. ఆయన కుమారుడిగా ఉండటానికి ఎటు కూడా యోగ్యత కోల్పోయాను. కనీసం ఆయన పనివారిగా ఉండటానికైనా నేను అక్కడికి వెళతాను. కనీసం నాకు 3 పూటల భోజనము దొరుకుతుంది అని హృదయ పరివర్తన చెందాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను కూడా హృదయ పరివర్తన చెందాలి. మరి ఆ తప్పిపోయిన కుమారుడు హృదయము తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళింది ప్రియులారా, తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఈరోజు నీవు నేను కూడా హృదయ పరివర్తన చెంది ఆ హృదయంతో దేవుని వెతకాలి. అందుకే కీర్తన 42వ కీర్తన 1వ వచనములో, ప్రియ సహోదరి సహోదరులారా, దప్పికైన దుప్పి నీటి కొరకు వెతుకుతుంది. సెలయేటి నీటి కొరకై దప్పికైన దుప్పి వెతుకుతుంది. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను కూడా ఈ తపస్కాలములో దేవుని వెతకాలి. హృదయ పరివర్తనతో దేవుని వెతకాలి. ఆ హృదయ పరివర్తన దేవుడి వెతికితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన దీవెనలు నిండుగా మెండుగా ప్రసాదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఎలా మనం దేవుని సన్నిధిలో ఉంటాం, హృదయ పరివర్తన చెందిన తరువాత ఎలా దేవుని సన్నిధిలో మనము ఉంటామో ప్రియ విశ్వాసులారు, అందుకు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. 139వ కీర్తన 7-8 వచనములో, నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నేను నీ సమక్షం నుండి ఎచ్చటికి పారిపోగలను? 8వ వచనములో, నేను గగనముకు ఎక్కిపోయినను అచ్చట నీ ఉండు, పాతాళమునకు పరుండెను అచ్చట నీ ఉండును. కాబట్టి దేవుని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము ప్రియులారా. దేవుడు నిన్ను నన్ను ఎక్కడ ఉన్నావని ఆరా తీస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. మరి మనమే దేవుని వెతకలేకపోతూ ఉన్నాం, హృదయ పరివర్తన చెందలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలములో ఉన్నటువంటి మనం, క్రీస్తు శ్రమలలో పాల్గొంటున్నటువంటి మనం, ఆయన శ్రమలను ధ్యానిస్తూ ఉన్నటువంటి మనం, శిలువ మార్గమును అనుసరిస్తూ ఉన్నటువంటి మనం హృదయ పరివర్తన చెందగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మరొక అంశము ప్రియ విశ్వాసుల, ఎలా మనం మరలా దేవుని సన్నిధికి తిరిగి రావాలి. మొదటేమో హృదయ పరివర్తన చెందాలని ధ్యానం చేశాం. తరువాత ఎలా మనం దేవుని సన్నిధిలో ఉంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మూడవది, ఎలా మనం మరలా దేవుని సన్నిధికి తిరిగి రావాలి. అందుకు పునీత పౌలు గారు 3 విషయాలు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడండి. మొట్టమొదటిది, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనములో, అంధకారము నుండి వెలుగులోనికి, అంధకారము నుండి వెలుగులోనికి. ఒకసారి మన వాక్యాన్ని చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనములో, ప్రియ సహోదరి సహోదరులారా, నీవు వారికి కనువిప్పు కలిగించి అంధకారము నుండి వెలుగులోనికి. ఈ తపస్కాలంలో మనందరము కూడా కనువిప్పు కలగాలి, కనువిప్పు కలగాలి. ఎలా కనువిప్పు కలగాలి? ఎవరి వలె కనువిప్పు కలగాలి? తప్పిపోయిన కుమారుడు వలె. తప్పిపోయిన చిన్న కుమారుడు కనువిప్పు కలుగుతుంది ప్రియులారా. అందుకే పరుగు పరుగున ప్రభు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ తపస్కాలములో కనువిప్పు కలగాలి. ఆ కనువిప్పు కలిగితేనే ప్రియ విశ్వాసులారా దేవుని సన్నిధిలో మనం అనగా అంధకారము నుండి వెలుగులోనికి మనం నడుస్తూ ఉన్నాం. ఈ తపస్కాలం మనం చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి నడిపించాలి.
చీకటిలో అంధకారంలో అనగా ఎవరికి కనపడకుండా ఉంటాం, చీకటిలోనే ఉండిపోతూ ఉంటాం. కానీ ఈ తపస్కాలములో మనం వెలుగులోనికి నడవాలి ప్రియ సహోదరి సహోదరు. ఎందుకు అంటే ప్రభు ఈ లోకానికి వెలుగును నేనే అని యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనములో లోకానికి వెలుగుని నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక నిత్య జీవపు వెలుగులు పొందుతారు అని పలుకుతూ ఉన్నాడు. మరి ఈ రోజున నీవు నేను కూడా ఆ ప్రభువును అనుసరించి నడవాలి. అనగా ఈ లోకానికి వెలుగై మనమే ఉంటూ ఉన్నామండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 14వ వచనములో ప్రభు అంటూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. మరి ఈ యొక్క తపస్కాలములో మనం మన యొక్క వెలుగుతున్నటువంటి ఈ జీవితాన్ని, ప్రభు సన్నిధిలో నడుస్తున్నటువంటి మన జీవితాలను ఇంకా దేదీప్యమానముగా వెలగటానికి ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవది ప్రియ విశ్వాసులారా, పిశాచ ప్రభావము నుండి దేవుని వైపుకి, పిశాచ ప్రభావము నుండి దేవుని వైపుకు రావాలి. అనగా మన దుష్ట క్రియలను, మన చెడు క్రియలను, ఆలోచనలను, అలవాటులను, వ్యసనాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభువుని విశ్వసించాలి. ఈ తపస్కాలంలో మనం చేయవలసిన ప్రధానమైనటువంటి అంశము ఇదే ప్రియ సహోదరి సహోదరులారా. పిశాచి ప్రభావము నుండి దేవుని వైపుకి మనం మరలి రావాలి. అప్పుడే మన పాపములు క్షమింపబడి దేవుడు ఎన్నుకొనబడిన ప్రజలలో మనం లెక్కించబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలములో మనందరము కూడా దేవుని ప్రజలో చేర్చబడాలి, లెక్కించబడాలి. ఇక చివరిగా స్వార్థను మనం ఎలా విశ్వసించాలి? హృదయపూర్వకంగా స్వార్థను విశ్వసించాలి. ఎటువంటి అనుమానము లేకుండా, నిస్సందేహము లేకుండా స్వార్థను విశ్వసించాలి. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 13వ వచనములో దేవుని వాక్కు మీ యొద్దకు తీసుకువచ్చినప్పుడు మీరు దానిని మానవుని సందేశముగా కాక దేవుని సందేశముగా స్వీకరించారు. విశ్వాసులై వాక్కును వాక్యానుసారము నెరవేరుచున్నది అని విశ్వసించారు అని పౌలు గారు ఆ తెస్సలోనిక ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. వారి వల్ల ఈ రోజున మనము కూడా దేవుని వాక్కును బోధించే వారి ఆ వాక్కులను, పలుకులను అది దైవ సందేశముగా స్వీకరించి విశ్వసించాలి. ఇంకా మన అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనములో నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అట్లు చేస్తే నీవు నీ కుటుంబము రక్షించబడు. చూడండి ప్రియులారా, ప్రభు వాక్కును, ప్రభువుని విశ్వసించాలి. అప్పుడే మన కుటుంబము రక్షించబడుతుంది. మరి ఈ యొక్క తపస్కాలములో మనం ప్రార్థన చేసిన, ఉపవాసం ఉన్న, దాన ధర్మ క్రియలు చేసిన, దీక్షలు చేపట్టిన, పుణ్యక్షేత్రాలను దర్శించిన, ఎన్నో తపోక్రియలు, తపో కార్యాలు మనం చేసిన అవన్నీ కూడా మన కుటుంబాన్ని రక్షించాలి అంటే ఈ రోజున నీవు నేను కూడా హృదయ పరివర్తన చెందాలి, సువార్తను విశ్వసించాలి. అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు. చివరిగా లూకా శుభవార్త 8వ అధ్యాయం 21వ వచనములో దేవుని వాక్కును ఆలకించి పాటించువారు నా తల్లి, నా సోదరులు, వారు మరింత ధన్యులు అని ప్రభువు వాగ్దానం చేస్తూ. కాబట్టి ఈ తపస్కాలంలో దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు మనం నిండుగా మెండుగా పొందుకోవాలి అంటే, మన కుటుంబము రక్షించబడాలి అంటే ఈ తపస్కాలములో మనందరము కూడా హృదయ పరివర్తన చెంది స్వార్థను విశ్వసించే బిడ్డలుగా ఉండాలి. అటువంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ దయచేయాలని ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.